నిత్య అనుకుని ఏదేదో వాగేశాను. ఇప్పుడెలా? ఎలా అంటావేంటే, వెళ్ళి ఏట్లో దిగి సాగు. ఫోన్ చేసి అట్నుంచి హలో అన్నప్పుడు ఇట్నుంచి విషయం చెప్పాలి. ఎవరెత్తారంటో తెలుసుకోకుండా లోడా 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 వాగేయటమేనా? నిత్య ఫోన్ ఈ స్వరూప్ ఎత్తుతుందని నాకే తెలుసు. ఇప్పుడు తెలిసిందిగా, ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయి. హలో హలో హలో. ఏంటి ప్లాన్ అంటున్నారు? ఏం లేదండి. నేను విన్నాను, నిజం చెప్పండి. అదేంటంటే జై మంగ ఓ కాంటెస్ట్కి వెళ్తున్నారండి. అందులో 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 ఏమిటి చెప్పండి. ఆ కాంటెస్ట్లో నిత్యవేణ చేయబోతుందా? అది అది ఏదో సర్ప్రైజ్ చేయబోతుందండి. సర్ప్రైజ్ ఏంటి? అన్నీ మమ్మల్ని అడుగుతారేంటి? మీ కూతురు మీ ఇంట్లోనే ఉందిగా, తన్నే అడగండి. ఉంటాను. అమ్మయ్యా, ఎలా మేనేజ్ చేశాను? బాగా చేశానా? వెనకటికి నీలాంటిదే. నీ కొడుకు పేరేంటి వియ్యపురాలా అని అడిగితే, నా కొడుకు పేరు తెలియదు కానీ నీ అల్లుడి పేరు తెలుసు అన్నదంట. అలా ఉంది నీ వ్యవహారం. చెప్పి చెప్పకుండా నిత్య ప్లాన్ చెప్పేశావు. కాంటెస్ట్లో నిత్య ఏం చేయబోతుంది? తన ప్లాన్ ఏంటి? నా రూమ్ లో నా ఫోన్ పట్టుకొని ఏం చేస్తున్నావు? పర్మిషన్ లేకుండా వేరే వాళ్ళ రూమ్ లోకి రావటం, వాళ్ళ ఫోన్ తీసుకోవడం మేనర్స్ కాదని తెలీదా? నీకు మేనర్స్ నేర్పిందే నేను. నాకు మేనర్స్ తెలీదంటున్నావా? గుడ్డొచ్చి పిల్లని వెక్కిరించినట్టు. నీ ప్లాన్ గురించి నాకు తెలిసిపోయిందని షాక్ అవుతున్నావా? సో నువ్వు వెయిట్ చేస్తున్న ఛాన్స్ వచ్చిందన్నమాట. గుడ్. కాంటెస్ట్లో ఏం చేయబోతున్నావు? చంద్రిక ఆంటీ చెప్పలేదా? నువ్వు చెప్తే వినాలనుంది, బట్ నాకు చెప్పాలని లేదు. సీరియస్గా అడుగుతున్నాను. వాట్ ఈస్ యువర్ ప్లాన్? వై ఆర్ యు టెన్షన్ మామ్? నీ పెద్ద కూతురికి ఏమైనా అవుతుంది అనా? ఇదే టెన్షన్ నిన్న మొన్న ఎందుకు లేదు మామ్? నీ చిన్న కూతురు 2 days ఫుడ్ తినలేదు, వాటర్ తాగలేదు, నిద్రపోలేదు, నరకం చూసింది. అప్పుడేమైంది నీ టెన్షన్? నీ పెద్ద కూతురుపై ఉన్న కేరింగ్ చిన్న కూతురుపై ఎందుకు లేకుండా పోయింది మామ్? నువ్వు చేసిన తప్పుకి నీకు పనిష్మెంట్ పడింది. ఓ, తప్పు చేస్తే పనిష్మెంట్ పడుతుంది. నేరము శిక్ష. గుడ్. మరి నన్ను 2 days బాధ పెట్టి జై మంగ కూడా తప్పు చేశారు కదా మామ్. మరి వాళ్ళకు కూడా పనిష్మెంట్ ఉండాలి కదా, వాళ్ళు కూడా బాధపడాలి కదా. నువ్వు చేస్తుంది వాళ్ళు చేసింది ఒకటేనా? పెయిన్ ఎవరికైనా ఒక్కటే మామ్. ఆకలి, దాహం, నిద్ర మనుషులందరికీ ఒక్కటే. మంగను గుచ్చితే బ్లడ్, నన్ను గుచ్చితే వాటర్ అని వేరువేరుగా రావు కదా. అది హర్ట్ అయినా నేను హర్ట్ అయినా బ్లడ్డే వస్తుంది. నా పేషెన్సీని పరీక్షించకు బేబీ. మర్యాదగా ప్లాన్ ఏంటో చెప్పు. చెప్పను. ఇప్పటి వరకు ప్రతిదీ చెప్పే చేశాను, బట్ నౌ చేసాకే చెప్తాను. దిస్ ఇస్ నాట్ గుడ్ బేబీ. ఐ నో మామ్. వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్ ఐ నో. అయినా నీ దృష్టిలో ఆ జై పెద్ద హీరో కదా, ఆ మంగ దేవత. తనని తాను కాపాడుకోవటం మంగకి బాగా తెలుసు. మంగని ఎలా కాపాడుకోవాలో జైకి ఇంకా బాగా తెలుసు. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు?
ప్లాన్ ఫెయిల్ అవుతుందా సక్సెస్ అవుతుందా అని నేను కదా టెన్షన్ పడాలి. బేబీ దయచేసి ఎలాంటి పిచ్చి పనులు చేయకు. నో మామ్, ఐఎమ్ నాట్ క్రేజీ. ఫుల్ కాన్షియస్ తో, కాన్ఫిడెన్స్ తో, కరేజ్ తో చేస్తున్నాను. ఈసారి ఆ మంగ ఎలా తప్పించుకుంటుందో, జై ఎలా తప్పిస్తాడో నేను చూస్తాను. నువ్వు కూడా చూడాలి మామ్. డోంట్ మిస్ ఇట్. రెడీ అయ్యావా? అవుతున్నానండి. నా చీర ఎలా ఉంది? ఓకే. ఏంటి ఓకే? బాగుందో బాలేదో చెప్పండి. బాగుంది. ఏదో చెప్పాలన్నట్టు చెప్తారేంటి? అవునులే, మీ మూడ్ బాగుంటే నేను పాత చీర కట్టుకున్నా ప్రశంసిస్తారు, మూడ్ బాగోలేకపోతే పట్టు చీర కట్టుకున్నా పెదవి విరుస్తారు. మనం వెళ్తుంది పేరెంట్ అని కాదు, సెలక్షన్ ఇంటర్వ్యూకి. ఆ అందుకే మంచిగా రెడీ అయ్యి వెళ్ళాలంటున్నాను. అదేదో అంటారే, మొదటి చూపే మంచి చూపు అని. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్. అదే సెలక్షన్ లో మనం సక్సెస్ అవ్వాలి. సరే. ఇదిగోండి, ఇంటర్వ్యూలో వాళ్ళు ఏం అడుగుతారో ఏమో, ముందే ఒక మాట అనుకుందాం. నాకు పసుపు రంగు అంటే ఇష్టం, మీకు అదే రంగు ఇష్టం అని చెప్పండి. నాకు ఆవకాయ అన్నం అంటే ఇష్టం, మీకు అదే ఇష్టం అని చెప్పండి. మనది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం అని చెప్పండి. మన పెళ్లి రోజు గుర్తుంది కదా, మీ పుట్టినరోజు నాకు గుర్తుంది, నా పుట్టినరోజు మీరు గుర్తుపెట్టుకోండి. అర్ధరాత్రి మనం బండి మీద అమ్మే ఐస్ క్రీమ్ తినటం మర్చిపోకండి. ఇంకా మీరు నాకే బహుమతులు ఇచ్చారో గుర్తుపెట్టుకోండి. నాకన్నీ గుర్తున్నాయి. అయిందా? ఇంకేమైనా చెప్పేది ఉందా? ఒకటి చెప్పాలి. ఇంటర్వ్యూలో ఇష్టం లేనట్టు మొహం పెట్టకండి, నవ్వుతూ ఉండండి. ఏది ఒక్కసారి నవ్వి చూపించండి. అమ్మో, పసిపిల్లలు చూసి దడుచుకునేలా ఏంటో నవ్వు. దేనికంటే మీరు నవ్వకపోవడమే మంచిది. ఎదిగో ఇలా పసిపిల్లల నవ్వులా నవ్వాలి. ఎంత బాగుందో చూడండి. ఏంటి అలా ముద్దు పెట్టేశావు? అంటే ఇంటర్వ్యూలో మీ ఆయనకి చివరిగా ఎప్పుడు ముద్దు పెట్టారని అడుగుతారేమో, ఇక్కడికి వచ్చే ముందే పెట్టానని చెప్పడానికి. ఓ, మరి నేనెప్పుడు నేను కిస్ చేశానని అడిగితే మీరు అదే జవాబు చెప్పండి. కానీ నేను ముద్దు పెట్టుకోలే కదా. నేను పెట్టుకున్నాను కదా. ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు తెలుసా? ఎలా ఉన్నాను? మన పెళ్లికి ముందు మిస్ అలివేలు మంగ తయారు ఎలా ఉండేదో అలా ఉన్నావు. అదే అల్లరి, అదే సందడి, అవే మాటలు, ఆ రోజుల్ని గుర్తు చేస్తున్నావు. అదేనండి నాకు కావాలి. ఏంటి? అంటే ఈ గొడవలు టెన్షన్లు అన్నీ మర్చిపోయి సరదాగా ఉండాలి అంటున్నాను. అందుకే ఆ పోటీకి వెళ్ళాలని నా కోరిక. షూర్. రోజు మీరు ఆఫీస్కి వెళ్లే ముందు నేను ఎదురొస్తానని చెప్పండి. ఆఫీస్ నుంచి తిరిగొచ్చే ముందు నా కోసం మీరు మల్లెపూలు తెస్తారని నేను చెప్తాను. చాలా స్క్రిప్ట్ ప్రిపేర్ అయ్యావే. ఎలాగైనా మనం ఈ పోటీలో గెలవాలండి. ఖచ్చితంగా గెలుస్తాం, యూ డోంట్ వరీ. సార్, మేడం, సార్,
ప్రసాద్ గారు, చంద్రిక మేడం, వారు 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 ఏమిటి టిప్ టాప్ గా తయారయ్యారు? ఏమిటి విశేషం? అది ఆగండి ఆగండి, నేను చెప్తాను. ఈ రోజు మీ ఇద్దరికి షష్ఠి పూర్తి కదూ? ఏరా, నీ కంటికి మేము 60 ఏళ్ల ముసలాళ్ళలాగా కనిపిస్తున్నామారా? మా పెళ్ళయి 20 ఏళ్ళయింది చారి. అప్పుడే 60లోకి ఎలా వస్తాం చారి? అంటే షష్ఠి పూర్తి కాదన్నమాట. ఓ, పెన్షన్ కి అప్లై చేయడానికి వెళ్తున్నారా? ఓయ్. పోనీ మీ పెళ్లి రోజా? కాదు. పుట్టినరోజా? కాదు. ఏ రోజు కాకపోతే ఇంత గొప్పగా ఎందుకు రెడీ అయినట్టు? బెస్ట్ కపుల్ కాంటెస్ట్ కి. ఏమిటి, మీరు కూడా ఆ పోటీకి తయారైపోయారా? ఏరా, మేము రాకూడదా? ఆ పోటీలో మేం పార్టిసిపేట్ చేయకూడదా? అంటే మీరు పాము, ముంగిస, ఉప్పు, నిప్పు, తూర్పు, పడమరలా ఉంటారు కదా. బెస్ట్ కపుల్ అంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉండాలండి. కలవక మేము ఎడమొహం పెడమొహంలా ఉంటున్నామేంట్రా? మా ఆవిడ ఏం చెప్పినా నేను జవదాటం తెలుసా? అందుకే 20 ఏళ్లగా ఇంటి గడప దాటకుండా పర్మనెంట్ గా ఇక్కడ ఉండిపోయారు. ఏంటన్నా? ఏమీ లేదండి, మీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఈ పోటీకి నీ పెళ్ళాన్ని కూడా తీసుకురాలేకపోయావా చారి? ఛీ! ఇలాంటి వాటికి మా మీనాక్షి మిలియన్స్ ఆఫ్ మీటర్స్ దూరంలో ఉంటుందండి. చీచీ ఏంట్రా, ఇదేమైనా చేయకూడని పనా? అలా అని కాదండి, నా ఇల్లాలు ఇల్లు దాటి బయటికి రాదు అని చెప్పేసి అంటున్నాను. మీరా నిత్య గారికి సపోర్టర్స్ అని నాకు తెలుసు. ఆవిడతో కలిసి మీరేదైనా ప్లాన్ చేస్తున్నారేమో అని నా అనుమానం. చాలా రోజుల తర్వాత సారు మేడం హ్యాపీగా ఉండాలని పోటీకి వస్తున్నారు. వాళ్ళ ఆనందాన్ని గనక మీరు పాడు చేయాలనుకుంటే మీ గురించి నిజం చెప్పేస్తాను, జాగ్రత్త. నిత్య ప్లాన్ ఏంటి? ఏం చేయబోతుంది? వాట్ అంటే ఏదో సీరియస్గా థింక్ చేస్తున్నారు? ఎనీ ప్రాబ్లం? ఎస్ రానా, మంగని హర్ట్ చేయడానికి నిత్య మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తుంది. జై మంగ ఓ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అక్కడ నిత్య ఏవో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలనుకుంటుంది. మంగగారి పక్కన జై ఉంటాడు కదా అంటే నిత్య ఏమీ చేయలేదు. లేదు రానా, లాస్ట్ 2 days జై వల్ల నిత్య చాలా సఫర్ అయింది. రివెంజ్ తీర్చుకోవాలనుకుంటుంది. లీవ్ ఇట్ అంటే జై ఉండగా నిత్య ఏం ప్లాన్ చేసినా వేస్ట్. నిత్యని తక్కువ అంచనా వేయకు రానా, అదిప్పుడు దెబ్బతిన్న పులి లాంటిది, దేనికైనా తెగిస్తుంది. అంటే తను ఏం ప్లాన్ చేస్తుంది అనుకుంటున్నారు? అదే నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ టైం నిత్య తన నేచర్కి ఆపోజిట్గా బిహేవ్ చేస్తుంది. ఇది వరకు తను ఏం చేసినా చెప్పి చేసేది, ఇప్పుడు ఎంత అడిగినా చెప్పనంటుంది. ఐ థింక్ ఈసారి నిత్య ఏదో సీరియస్గా చేయబోతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. జైని మంగగారిని ఆ కాంటెస్ట్కి వెళ్ళొద్దని చెప్పండి అంటే. మంగకి థ్రెట్ ఉందని జైకి చెప్తే భయపడ్డ సరికదా, ఛాలెంజ్గా తీసుకుంటాడు. మనం చెప్తే జైకి ఛాలెంజ్ అవుతుంది. అదే పోలీసులతో చెప్పిస్తే కేరింగ్ అవుతుంది కదా ఆంటీ. ఆ థాట్ నాకు వచ్చింది. బట్ పోలీసులు చెప్పింది జై సీరియస్గా తీసుకుంటాడా లేదా అనేదే డౌట్. ఆల్రెడీ జైకి నిత్యపై డౌట్ ఉంది కదా అంటే. ఓ ప్రయత్నం చేయండి, తప్పే ఉంది. ఓకే, హలో, ఎవరు? ఇన్స్పెక్టర్, జై గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ జై సూర్య.
తన వైఫ్ మంగతాయరు కలిసి ఓ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆ కపుల్ పై అక్కడ అటాక్ చేయాలని కొంతమంది ట్రై చేస్తున్నారు. ప్లీజ్ సేవ్ దెమ్. మీరెవరు? ఇన్ఫార్మర్. హలో, కట్టేశారు. ఏమైంది సార్? జై గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ జయసూర్య గారికి థ్రెట్ ఉందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. లెట్స్ మూవ్. డ్రైవర్ బండిది. ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందంటే యూ డోంట్ వరీ. ఇలా ఎన్ని రోజులు రానా? నిత్య ఎప్పటికి మారుతుందో అర్థం కావట్లేదు. చెల్లెల కోసం ప్రాణాలిచ్చే అక్క, ఆ అక్క ప్రాణాలు తీయాలనుకునే చెల్లెలు, ఆ అక్క చెల్లెలకి అమ్మనే కుమిలిపోతున్నాను నేను. దీనికి ఎండ్ ఎప్పుడు? ఎవ్రీ సిచ్యువేషన్ హ్యావ్ ఎ డెస్టినేషన్ అంటే ప్రతిదానికి ఒక ముగింపు తప్పకుండా ఉంటుందంటే. జేజీ పిన్ని త్వరగా రండి. జేజీ మేము ఇంటర్వ్యూకి వెళ్తున్నాం. అత్తయ్య మావయ్య మీరు కూడా రావాలి. వాళ్ళు కూడా ఇంటర్వ్యూకి వస్తున్నారు సార్. ఏంటి వాళ్ళు కూడా వస్తున్నారా? వాళ్ళు కూడా వస్తున్నారా? ఏంటి అంతలా ఆశ్చర్యపోతున్నారు? ఏ మేం పోటీకి వెళ్ళకూడదా? ఇందాక ఈ చారిగాడు ఇన్సల్ట్ చేశాడు, ఇప్పుడు మీరు అవమానిస్తున్నారా? ముసలాళ్ళకి దసరా పండగ అన్నట్టు మీకు పోటీలెందుకు? ఈ వయసులో మీకు ఇది అవసరమా చెప్పండి? మాకేం వయసు వచ్చిందనమ్మమ్మా ఈ వయసు అంటున్నావు? పెళ్ళిడికొచ్చిన కూతురుంది, ఆ విషయం గుర్తుందా మీకు? కూతురుంటే మాత్రం మేం బెస్ట్ కప్పులు కాదా? ఏనాడైనా మేము ఇద్దరం గొడవ పడ్డావా? గొడవ అంటే ఇద్దరూ పడాలి సార్. ఆవిడ తిడతారు, మీరు పడతారు. అరే చారిగా, మా పెళ్ళయి 20 ఏళ్ళయింది. మంగా జైల మధ్య పొరపచ్చులొచ్చాయి కానీ మా మధ్య వచ్చాయేంటి? ఇప్పుడు మా గొడవ ఎందుకు అత్తయ్య? జేజీ మాకు మీ బ్లెస్సింగ్స్ కావాలి. మంగ, శివపార్వతులు ఆది దంపతులు, సీతారాములు ఆదర్శ దంపతులు. వారి జంటల మీ జంట కలకాలం వర్ధిల్లాలి. పోటీలో మీరే గెలవాలి. ఏంది వాళ్ళు గెలిస్తే మేము ఓడిపోవాలా? మీరు సైలెంట్ గా ఉండండి. అత్తయ్య మీరు దీవించండి, రండి. లేమ్మా, చిలకా గోరింకల్లాంటి మీకు కాక విజయం మరెవరికొస్తుంది? పోటీలో మీకెవరు రాలేరు సాటి. గెలుపు మీదే. ఏంటి వాళ్ళు శిలకా గోరింక అయితే నేను కాకి కోకిలానా? ఎందుకు సార్ వాటిని అవమానిస్తారు? అత్తయ్య మావయ్య మీరు మమ్మల్ని ఆశీర్వదించండి. అరే, మీతో పాటు మేం కూడా పోటీకి వస్తున్నాం కదా, మేవెలా దీవిస్తావరా? మీరు గెలవాలని దీవిస్తే మేము ఓడిపోయినట్టేగా. గెలుస్తారని బాగా ధీమాగా ఉన్నట్టున్నారు. ఏమండో దురాశ దుఃఖమునకు చేటు. అరే అమ్మమ్మ, మమ్మల్ని కూడా దీవించు. అబ్బా రండి. అబ్బా అమ్మా, అబ్బా పట్టుకోండి. అబ్బా అమ్మా, అమ్మో, నా వల్ల కావట్లేదు బాబోయ్. మిమ్మల్ని దీవించడం కూడా ఎవ్వరి వల్ల కాదు. క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి రండి. వెళ్ళండి. పదండి. అమ్మో, అమ్మా, అబ్బా. సెలెక్ట్ అయ్యారా, రిజెక్ట్ అయ్యారా? ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్స్ అడిగారు? ఏ ఆన్సర్స్ తెలుసుకుని అవే చెప్పేద్దామనా? వెళ్ళండి, వెళ్ళి కూర్చోండి. మీరు వెళ్ళండి అమ్మా, కూర్చోండి. అయ్యో. మీరు మీ టెన్షన్స్ నీ చిమ్ముడు పోను. మిస్టర్ అండ్ మిసెస్ జయసూర్య అండ్ మంగతాయారు. ఆల్ ది బెస్ట్ సార్. గుడ్ లక్ మేడం. థ్యాంక్ యూ చారి గారు. వెల్కమ్ సార్. వెల్కమ్ మ్యామ్. వెల్కమ్ సార్. ప్లీజ్ వెల్కమ్ మ్యామ్. కూర్చో.
కూర్చోండి. ఇంట్లో నేను చెప్పింది గుర్తుందిగా? నమస్తే మేడం, నా పేరు మంగ, ఆయన పేరు జయసూర్య. మాకు పెళ్ళై సంవత్సరం అయింది. నాకు పసుపు రంగంటే ఇష్టం, ఆయనకు కూడా అదే ఇష్టం. మాకు అన్నం ఆవకాయ. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, యు ఆర్ సెలెక్టెడ్. అదేంటి మేడం, మమ్మల్ని ఏం అడగకుండానే సెలెక్ట్ అంటున్నారు? కొందరికి ఇంటర్వ్యూ అవసరం మ్యామ్, మీకు అవసరం లేదు. మిమ్మల్ని చూస్తేనే మీరెలాంటి దంపతులో తెలిసిపోతుంది. థ్యాంక్ యూ. సార్, మీ గురించి చాలా విన్నాం. మీరు మా కాంటెస్ట్కి రావడం మా అదృష్టం సార్. పాశ్చాత్య దేశాల్లో చిన్న చిన్న కారణాలకే దంపతులు విడిపోతున్నారు. అదే మన ఇండియాలో వివాహ వ్యవస్థకి ఎంతో విలువుంది. నైస్ థాట్. ఐ రియలీ అప్రిషియేట్ యూ. థ్యాంక్ యూ సార్. మీలాంటి వాళ్ళు మా కాంటెస్ట్కి రావడం వల్ల మా ప్రయత్నానికి మరింత బలం చేకూర్చింది. కాంటెస్ట్ ఓ రిసార్ట్లో 2 రోజుల పాటు జరుగుతుంది. అక్కడ రకరకాల గేమ్స్, ఛాలెంజెస్ ఉంటాయి. ఆ వివరాలు నాకు తెలుసు. వి ట్రై అవర్ లెవెల్ బెస్ట్. బెస్ట్ ఆఫ్ లక్ సార్. యూ టూ. మమ్మల్ని సెలెక్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. వెల్కమ్ మ్యామ్.